ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను మండలి చైర్మన్ తిరస్కరించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. అయితే ఏపీ మండలి చైర్మన్ జయమంగళ వెంకటరమణ రాజీనామాను తిరస్కరించారు. 2024 నవంబర్ 23న ఆయన రాజీనామా చేశారు. 2025 సెప్టెంబర్ 16న హైకోర్టును ఆశ్రయించారు జయమంగళ. అయితే ఈ నేపథ్యంలో ఆయన రాజీనామాను మండలి చైర్మన్ తిరస్కరించారు. ఏపీ మండలి చైర్మన్ జయమంగళ రాజీనామాను తిరస్కరించారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న మనకు అందిస్తారు. ప్రసన్న, అక్షయ, మండలి చైర్మన్ శాసన మండలి చైర్మన్ జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీ రాజీనామాను తిరస్కరించినట్టుగా కోర్టుకు చెప్పారు. జయమంగళ వెంకటరమణ 2023లో తన రాజీనామాను ప్రధానంగా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి రాజీనామా ఆమోదించట్లేదని ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. హైకోర్టును శాసన మండలి చైర్మన్ తన రాజీనామా ఆమోదించాలని కోర్టుకు వెళ్లారు. అయితే హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పడం జరిగింది. కొంత సమయం కూడా కావాలని శాసన మండలి చైర్మన్ అడిగారు. అయితే ప్రస్తుతం ఉన్న మనకు అందుతున్న సమాచారం ప్రకారం శాసన మండలి చైర్మన్ కు సంబంధించిన న్యాయవాదులు హైకోర్టులో జయమంగళ వెంకటరమణ చేసిన రాజీనామా ప్రాపర్ వేలో లేకుండా ప్రేరేపితంగా ఉంది, అంటే ఎవరో ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రాజీనామాకి పుష్కొల్పిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. ఈ కారణంతో జయమంగళ వెంకటరమణ రాజీనామాను ప్రస్తుతం తిరస్కరిస్తున్నట్టుగా శాసన మండలి చైర్మన్ కోర్టుకు తెలిపారు. దానికి సంబంధించి అంటే ఓవరాల్ గా జయమంగళ వెంకటరమణ చేసిన రాజీనామా తిరస్కరణకు గురైన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. అయితే శాసన మండలి సమావేశాలు ఎప్పుడు జరిగినా కూడా ఒక 7-8 మంది గతంలో చేసిన రాజీనామాకు సంబంధించి ఆమోదించాలని వ్యక్తిగతంగా మండలి చైర్మన్ కోరుతున్నారు. శాసన మండలిలో కూడా తాము అప్పీల్ చేశారు. వ్యక్తిగతంగా మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మా రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరడం జరిగింది. కానీ ప్రస్తుతం జయమంగళ వెంకటరమణ ఒక్కరే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, న్యాయస్థానం మండలి చైర్మన్ కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కొంత సమయం అడగటం, మండలి చైర్మన్ తరఫు సంబంధించిన న్యాయవాదులు కోర్టుకు చెప్పడం, దాంతో ప్రాపర్ వేలో లేని కారణంగా కొంతమంది ప్రేరేపితంగా కారణంగా రాజీనామా చేసినట్టుగా గుర్తించి ఆ రాజీనామాను తిరస్కరిస్తున్నట్టుగా మండలి చైర్మన్ కోర్టుకు తెలిపారు. మరి ఫర్దర్ గా జయమంగళ వెంకటరమణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. అక్షయ. ఓకే ప్రసన్న.